హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పల్లవి. ఈరోజు వీడియోలో బతుకమ్మ చేసి చూపించబోతున్నానండి. అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక నేను మా పాప అయితే బతుకమ్మ చేయడానికి రెడీ అయిపోయాయి అనమాట. ముందుగా ప్లేట్ తీసేసుకొని ఇలా బీరాకులు కానీ, మనం ఇవి ఆకులు వేస్ట్ చేస్తాం కదా బతుకమ్మకు అనేది, ఆ బీరాకులు కానీ ఆందపాకులు కానీ వేస్ట్ చేస్తారనమాట. సో మాకు ఇవి లాస్ట్ మినిట్లో దొరికాయి అనమాట. అస్సలు దొరకలేదు మేము ఉన్న దగ్గర అయితే ఈ ఆకులు. సో మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు. లాస్ట్ 3 o'clock అలా బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. చాలా లేట్గా స్టార్ట్ చేశాను. బతుకమ్మ చేయడం కూడా చాలా లేట్ అయిందండి. సో తొందరగా బతుకమ్మ ఫినిష్ చేయాలని నేను మా పాప ఒక రూమ్లో కూర్చొని బతుకమ్మ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా నా ఇద్దరు చిన్న పిల్లల్ని అయితే మా అత్తమ్మ దగ్గర బయట హాల్లో వదిలేసి మేము రూమ్లో కూర్చొని ఈ బతుకమ్మ అయితే చేస్తున్నాం. సో ఈ బతుకమ్మ చేసేటప్పుడు నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను అనమాట. అస్సలు బతుకమ్మ అనేది రాలేదండి. ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాం బతుకమ్మ, చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. బట్ ఈసారి మాత్రం ఒక 1/2 1 hour అయింది కానీ బతుకమ్మ అనేది అస్సలు కంప్లీట్ అవ్వలేదన్నమాట. నేను ఒక్కదాన్ని చేస్తున్నానో లేదంటే ఏంటో ప్రాబ్లం ఏంటో తెలీదు, బట్ బతుకమ్మ అయితే రాలేదు. నేను చేసిన మిస్టేక్ ఏంటనేది కూడా లాస్ట్లో చెప్తాను. ఒకసారి మనం బిగినర్స్ ఎవరైనా బతుకమ్మ చేస్తూ ఉంటే నేను చేసిన మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. పక్కన ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, సీనియర్ సిటిజన్స్ని, అమ్మమ్మ లేదా అమ్మ అత్తమ్మ వాళ్ళు ఉంటేనే పక్కన పెట్టుకొని మనం ఈ బతుకమ్మ చేసామంటే మనం చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తారనమాట. సో ఈ సద్దుల బతుకమ్మ అయితే ఇలా వచ్చేసిందనమాట. ఫైనల్ అవుట్పుట్ అనేది లాస్ట్లో చూపిస్తాను నేను ఎలా వచ్చిందనేది. అండ్ ఫైనల్గా నేను మా అత్తమ్మ హెల్ప్ అయితే తీసుకోక తప్పలేదనమాట. సో మా పిల్లల్ని మా హస్బెండ్ దగ్గర వదిలేసి నేను మా అత్తమ్మ పెద్ద పాప అయితే రూమ్లో ఉండేసి ఈ బతుకమ్మ అయితే చేసేసాను అనమాట. సద్దుల బతుకమ్మకి మనం 2 బతుకమ్మలు చేస్తాం కదా, పెద్ద బతుకమ్మ ఒకటి, చిన్న బతుకమ్మ ఒకటి. సో పెద్ద బతుకమ్మకి మా అత్తమ్మ హెల్ప్ తీసుకున్నాను. తర్వాత చిన్న బతుకమ్మ ఇద్దరం కలిసి చేసేసాం. చాలా ఈజీగా చేసామండి. అసలు ఎంత టైం పట్టిందో. అండ్ పువ్వులు తీసుకురావడం కూడా పెద్ద టాస్క్ అయిపోయిందండి. అన్నీ కొనుక్కొచ్చుకోవాలి. అసలు మనకి నా చిన్నప్పుడు అయితే మనం పొలాల దగ్గరికి వెళ్ళి చూస్తే ఎన్ని పువ్వులు ఉండేవి. గునుగ పువ్వు అని, బియ్య పువ్వు అని, ఇలా చాలా రకాల పువ్వులు ఉండేవి. బట్ ఇప్పుడు మనం అన్ని పువ్వులు కొనుక్కొచ్చుకొని బతుకమ్మ అనేది చేసుకోవాలి. బట్ మన సంతోషానికి డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్న తప్పులేదు కదండి. సో ఎవ్రీ ఇయర్ ఒకసారి చేసుకుంటాము. సో దానికి ఇలా చేయడంలో తప్పు లేదు. సో పెద్ద బతుకమ్మ అయితే ఇలా రెడీ అయిపోయిందనమాట. సో ఇంకా చిన్నది కూడా స్టార్ట్ చేసామన్నమాట. వీడియో కొంచెం లెంతీగా ఉందని బోర్ కొట్టకుండా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, అలాగే మా బతుకమ్మ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది కదా. సో ఇంత కష్టపడ్డాను, ఆల్మోస్ట్ 3 years కష్టపడ్డానండి నేను నా ఛానల్ని ఇలా మానిటైజేషన్ చేసుకోవడానికి. సో చాలా టైం పట్టింది. సో మనలాంటి చిన్న క్రియేటర్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. చాలా చిన్న ఛానల్స్ కూడా మానిటైజేషన్ అవ్వకుండా చాలా ఉన్నాయండి. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. సో ఈ బతుకమ్మ పండుగ కూడా అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అనమాట. సో పెద్ద బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది కదా, చిన్న బతుకమ్మను కూడా ఇలా రెడీ చేశామన్నమాట. సింపుల్గా ఎక్కువగా బంతిపూలు వాడానండి. మాకు దగ్గరలో అవే దొరికాయి అనమాట ఎక్కువగా అయితే. సో ఇలా బంతి పువ్వులతో, గులాబీ, చామంతితో ఈ చిన్న బతుకమ్మను కూడా కంప్లీట్ చేసేసాము. ఫైనల్ లుక్లో చూసేయండి ఒకసారి. 2 బతుకమ్మల్ని ఒకే దగ్గర పెట్టి చూపిస్తాను. సో ఇలా రెడీ అయిపోయాయి అనమాట మన బతుకమ్మలు అయితే. మీరు ఎలా చేసుకున్నారనేది, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎండింగ్లో కూడా మేము సద్దుల బతుకమ్మకి ఎలా రెడీ అయ్యామో కొన్ని పిక్స్ యాడ్ చేశాను. వీడియోస్ తీయడం అయితే అస్సలు కుదరలేదన్నమాట. సో పిక్స్ ఒకసారి లుక్ వేసేయండి. ఇలా రెడీ అయిపోయాం సద్దుల బతుకమ్మ రోజు నేను, నా పాప అనమాట. ఇంకా 2 పిల్లల్ని కూడా రెడీ చేశాను కాబట్టి, కానీ వాళ్ళని చూపించడం కుదరలేదు. వాళ్ళు అప్పుడే కిందికి వెళ్ళిపోయారనమాట బతుకమ్మల కోసం. సో మేము బతుకమ్మని రెడీ చేసి కిందికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం అనమాట. అసలు వీడియోస్ తీయడం కుదరలేదండి, సారీ. నెక్స్ట్ ఇయర్కి తప్పకుండా కంప్లీట్ బతుకమ్మ వీడియోని పోస్ట్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా అవుట్ఫిట్స్ ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి, నాకు ఎలా అనిపించింది చీర అనేది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.